ఒకవేళ చచ్చిపోదాం అనుకున్న ఆ పరిస్థితి నీకు వచ్చి, ఒకవేళ నీవు ప్రాణం తీసుకుందామనన్నా ఆ ప్రాణం పోయేలాగా నిన్ను చెయ్యదు, మరలా బతికిస్తుంది. ఎందుకంటే నీవు బ్రతికున్నప్పుడు చేసినటువంటి కర్మ ఖచ్చితంగా నీవు అనుభవించిన తరువాతనే అని చెప్పుకొచ్చాడు ఆయన. నాకు ఆశ్చర్యం అనిపించింది, నిజమే కదా అని అనుకున్నాను. చాలామంది అనుకుంటారు, ఆహా నేను వాళ్ళని ఇలాగున మోసం చేశాను, వాళ్ళని నేను ఇలాగున అబద్ధమాడి బోల్తా కొట్టించాను, లేకపోతే వాళ్ళకి నేను ఇలా చేశాను, బాగా కుదిరింది అని అనుకుంటారేమో. దేవుని వాక్యం కూడా చెప్తుంది, ప్రియులరా, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. నీవు ఏ పాత్రతో కొలుస్తావో అదే పాత్రతో మరలా నీవు తిరిగి కొలవబడతావు. ఇంకొక చోట చెప్తున్నాడు తెలిసిన, నీవు గోధుమలు విత్తితే వరి పంట కొయ్యవు. హల్లెలూయా.